డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో కార్బోహైడ్రేట్స్లోని ఇంపార్టెంట్ ఇంటర్ కన్వర్షన్స్ చెప్తాం. ఫస్ట్ ఇంటర్ కన్వర్షన్ మనం డి అరబినోస్ నుంచి డి గ్లూకోజ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అరబినోస్ గ్లూకోజ్ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, అరబినోస్లో 5 కార్బన్స్ ఉంటాయి, గ్లూకోజ్లో 6 కార్బన్ ఉంటాయి. సేమ్, రెండు కూడా ఆల్డోజే, రెండిట్లో కూడా ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్సే ఉంటాయి. ఈ ఇంటర్ కన్వర్షన్ మనకి ఈజీగా చేయాలి అంటే వీటి స్ట్రక్చర్స్ తెలియాలి. అరబినోస్ యొక్క స్ట్రక్చర్, గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్, అరబినోస్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు గ్లూకోజ్ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ ఒక కార్బన్ ఎక్స్ట్రా ఉంటుందని గుర్తుపెట్టుకోండి, ఈ కార్బన్. ఓకేనా, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి? అరబినోస్ నుంచి గ్లూకోజ్ని తయారు చేయండి. ప్రిపేర్ గ్లూకోజ్ ఫ్రమ్ అరబినోస్. ఫస్ట్ మనకి స్ట్రక్చర్స్ తెలుసు కదా, దీంట్లో డిఫరెన్స్ ఏమని అర్థమైంది? 1 కార్బన్ ఎక్స్ట్రా ఉందని అర్థమైంది. ఈ పార్ట్ మనం కార్బన్ని యాడ్ చేయాలి. టోటల్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి మనకి దీంట్లో అంటే 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం కార్బన్ ఆటమ్ని ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగించే రియేజెంట్ HCN. ఈ కార్బన్ ఉంది చూడండి, ఈ కార్బన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. సెకండ్ రియేజెంట్ మనకు CN అవసరం లేదు కదా, మనకు C డబల్ బాండ్ కావాలి. సో అందుకోసం మనం CNని ఈజీగా COHగా మార్చొచ్చు హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ మీడియంలో. సో అట్లా చేయడం వల్ల CN గ్రూప్ అనేది COHగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, కన్వర్ట్ అయిన COH ఆల్రెడీ మనకు OH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి హీట్ చేస్తే అవి లాక్టోన్స్గా కన్వర్ట్ అవుతాయి. లాస్ట్ స్టెప్లో మనం రిడక్షన్ చేసినాం అనుకోండి, మన C డబల్ బాండ్ H గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. రిడక్షన్ ప్రాసెస్ ఇది. అరబినోస్ నుంచి గ్లూకోజ్ తయారు చేయడానికి యూజ్ అయ్యే స్టెప్స్. ఇప్పుడు రియాక్షన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ స్టెప్ లో కార్బన్ ని ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ రియేజెంట్ మనం ఏం తీసుకుంటాం? HCN, హైడ్రోజన్ సైనైడ్. ఇది ఎందుకు? కార్బన్ ని ఇన్సర్ట్ చేయడానికి. సో మనకి రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ చూడండి, రియాక్షన్ కార్బోనేట్ దగ్గర జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మిగతా ఇదంతా ఏం డిస్టర్బ్ అవ్వదు ఈ పార్ట్, ఓన్లీ రియాక్షన్ ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ప్రోడక్ట్ ఏమవుతుందో చూడండి, యాజ్ డేస్ గా ఉంటుంది. డబుల్ బాండ్ గ్రూప్ ఉంది కదా, ఓకే, అక్కడ మనకి CN అనేది అటాక్ అవుతుంది. CN అనేది C డబల్ బాండ్ కావాలంటే మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. సైనైడ్ అనేది అటాక్ అవుతుంది ఇక్కడ C డబల్ బాండ్ O గ్రూప్ దగ్గర. సో అప్పుడు మనకు ఈ బాండ్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏముంది? మనకు హైడ్రోజన్ ఉంది. సో మనకి OH అనేది రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు. సో 2 ప్రోడక్ట్స్ వస్తాయి. నేను రైట్ సైడ్ తీసుకుంటున్నా. మనం గ్లూకోజ్ ఫార్మేషన్ కావడానికి నేను రైట్ సైడ్ OH రాస్తున్నా చూడండి. OH. లెఫ్ట్ సైడ్ కూడా వస్తే ఇంకో ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనా, OH. ఇప్పుడు మనకి C డబల్ బాండ్ గ్రూప్ అనేది, ఈ CHO గ్రూప్ అనేది CHOH అంటే నెక్స్ట్ న్యూగా మనకి ఏం అటాక్ అయింది? సైనైడ్ అనేది ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఇది రియాక్షన్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో సింపుల్గా ఏమైంది? సైనైడ్ అనేది అడిషన్ జరిగింది, న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏముంటుంది మనకి? సెకండ్ స్టెప్ అనేది సైనైడ్ని మనం హైడ్రాలసిస్ చేస్తే, యాసిడ్ మీడియంలో హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సైనైడ్ గ్రూప్ అనేది COHగా కన్వర్ట్ అవుతుంది. అంతే, మిగతా అంతా యాసిడ్ ఉంది కదా, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అట్లనే ఉంచేద్దాం. సో థర్డ్ స్టెప్ ఏంటి మనకి? హీటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ OH, ఇక్కడ H, డీహైడ్రేషన్ జరిగి లాక్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫైనల్ స్టెప్ ఏంటి? సింపుల్గా మనం రిడక్షన్ చేసినప్పుడు, రిడక్షన్ కోసం మనం ఏ రియేజెంట్ తీసుకుందాం? సోడియం అమాల్గమ్. రిడక్షన్ అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి ఇటు హైడ్రోజన్, ఇటు ఒక హైడ్రోజన్ అనేది వస్తుంది. సో దాన్ని మనం ఎట్లా రాద్దాం? C డబల్ బాండ్ OH, దీన్ని CH అని కూడా రాయొచ్చు. ఇక్కడ యాసిడ్ OH అనేది వచ్చేస్తుంది. సో ఇదే మనకు కావాల్సిన గ్లూకోజ్ మాలిక్యూల్. సో మనం ఏం చేసినాం? అరబినోస్ తీసుకొని దాని నుంచి గ్లూకోజ్ అనేది తయారు చేసినాం. ఇక్కడ ఒకటి చూడండి, OH రైట్ సైడ్ ఉంది కాబట్టి గ్లూకోజ్ వచ్చింది కదా. ఒకవేళ అదే OH మీకు లెఫ్ట్ సైడ్ ఉంటే మీకు ఇక్కడ ఏమొచ్చేది అంటే మ్యానోస్ వచ్చేది. సేమ్ గ్లూకోజ్కి మ్యానోస్కి ఎక్కడ డిఫరెన్స్? ఈ కార్బన్ దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. మనం గ్లూకోజ్ ప్రిపేర్ చేయమన్నప్పుడు OH రైట్ సైడ్ తీసుకుంటాము. ఒకవేళ మ్యానోస్ ప్రిపేర్ చేయాలంటే OH లెఫ్ట్ సైడ్. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, 2 ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి, 2 ఐసోమర్స్. ఓకేనా, దీన్ని మనం ఈ సింథసిస్ని కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ లేదా పెంటోస్, ఆల్డో పెంటోస్ టు ఆల్డో ఎక్సోస్ అనొచ్చు. కిలియాని-ఫిషర్ సింథసిస్, ఎగ్జామ్లో కిలియాని-ఫిషర్ సింథసిస్ అనొచ్చు, లేదా కన్వర్ట్ అరబినోస్ టు గ్లూకోజ్ అనొచ్చు,
ఆల్డో పెంటోస్ టు ఆల్డో హెక్సోస్ అనొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు ఎగ్జామ్లో. ఓకే, దీని నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, కిలియాని ఫిషర్ సింథసిస్. సో ఇది ఇంపార్టెంట్ ఇంటర్ కన్వర్షన్. ఏ ఇంపార్టెంట్ కన్వర్షన్ అయినా మనం ఇట్లనే చూద్దాం. ఫస్ట్ ఆ ఇంటర్ కన్వర్షన్లో మీకు వాటి నేమ్స్ నుంచి స్ట్రక్చర్ రాయడం రావాలి, ఏమేమి రియేజెంట్స్ కావాలనో తెలియాలి, ఆ రియేజెంట్స్ ఎక్కడ రియాక్ట్ అవుతాయి అనే విషయం కూడా తెలియాలి. సో అట్లా మనం ఈజీగా ఎగ్జామ్లో రాయొచ్చు. పిక్చర్స్ పెద్దగా ఉన్నాయి కదా అని భయపడడానికి ఏం లేదు, ఎందుకంటే ఈ కిందవి ఏం రియాక్ట్ కావు, అందుకే మీకు ఒకే పెన్తో నేను చూపించాను, చూడండి. సో ఇది కన్వర్షన్ ఆఫ్ అర్బినోస్ టు గ్లూకోజ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంటర్ కన్వర్షన్ అనేది చూద్దాం మనం.